చంద్రబాబు నాయుడు పాలన అంటే కేవలం ఐటీ హైటెక్ సిటీ మాత్రమే అనే అభిప్రాయం ఉంది. కానీ గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంచడానికి ఆయన చేపట్టిన సంస్కరణలు ఆ వర్గాల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. 1991 నాటికి గిరిజనుల్లో అక్షరాస్యత కేవలం 17% మాత్రమే ఉండగా ఆ వెనుకబాటుతనాన్ని రూపుమాపటానికి 1995లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గిరిజన విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందరికీ అందుబాటులో విద్య అనే లక్ష్యంతో 1995 నుంచి 2003 మధ్య గిరిజన ప్రాంతాల్లో 2350 పాఠశాలలను ఏర్పాటు చేశారు. మారుమూల గూడెంల కోసం 5800 ఈజీఎస్ కేంద్రాలను ప్రారంభించి ప్రతి నివాసానికి కిలోమీటరు పరిధిలోనే చదువును అందుబాటులోకి తెచ్చారు. పిల్లలు కూడా ఎలాంటి కష్టం లేకుండా చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తాం. రాష్ట్రం మొత్తం ఒక పద్ధతి ప్రకారం పేద పిల్లలందరూ చదువుకోవడానికి ఎన్ని అవసరమైతే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ని తీసుకొస్తాం. అవసరమైతే పక్క నుండి ఒక వ్యాన్ పెట్టి పిల్లలు తీసుకొస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా వాళ్ళని ఆదుకుంటూ ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గిరిజన పిల్లలకు చదువు సులభంగా అర్థం కావాలని దేశంలోనే మొదటిసారిగా వారి మాతృభాషలోనే పాఠ్య పుస్తకాలను ముద్రించి బోధించేలా బహుభాషా విద్యను ప్రవేశపెట్టారు. ఇది డ్రాప్ అవుట్ రేటును భారీగా తగ్గించింది. 1998లో గురుకులం అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడం గిరిజన విద్యా చరిత్రలో ఒక మేలు మలుపు. వర్చువల్ గా ఆడియో వీడియో విజువల్ పెట్టడం, మళ్ళీ క్లాస్ రూమ్ లో టీచర్ మీకు సప్లిమెంట్ చేయడం, అవసరమైతే మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ఇమీడియట్ గా స్టిక్కర్ పెట్టి అక్కడి నుంచే ఒపీనియన్ తీసుకోవడం. దీని వల్ల ప్రపంచంలో ఉండే బెస్ట్ కంటెంట్ గాని మీ డిపార్ట్మెంట్ లో ఉండే బెస్ట్ టీచర్ గాని మీకు చదువు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు అరకు క్రీడా పాఠశాల ద్వారా విలువిద్య, అథ్లెటిక్స్ లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చారు. దీనివల్ల జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అత్యధిక పథకాలు సాధించారు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం డిఎస్సి పరీక్షల్లో బిఈడి, టీటీసీ అర్హతలు లేకపోయినా గిరిజన అభ్యర్థులకు అవకాశం ఇచ్చి ఎంపికైన వారికి ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన ఘనత కేవలం ఆయనదే. గిరిజనులు ఆర్థిక అభివృద్ధి కోసం చంద్రబాబు గంజాయి వంటి అక్రమ సాగును నిరోధించి అరకు కాఫీ సాగును ప్రోత్సహించారు. ఐటీడీఏ ద్వారా శిక్షణ, రాయితీలు ఇచ్చి అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడం వల్ల వేలాది కుటుంబాలకు నిరంతర ఆదాయం లభిస్తోంది. ఈ సంస్కరణల ఫలితంగానే 1991లో 17% ఉన్న అక్షరాస్యత 2001 నాటికి 37% పెరిగింది. ఆనాడు వేసిన ఆ బలమైన పునాదుల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల అక్షరాస్యత గణనీయంగా మెరుగుపడింది. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో గిరిజన అక్షరాస్యత సుమారు 48.83% చేరుకుంది. చంద్రబాబు కేవలం ఐటీ నేత మాత్రమే కాదు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన దూరదృష్టి గల నాయకుడని ఈ ఫలితాలే నిరూపిస్తున్నాయి.